నొప్పి వల్ల ప్రజల్లో చాలా అపోహలు వచ్చినాయి. సో దాని గురించి మనం మాట్లాడుకున్నాము. నడుము నొప్పి మిత్స్కి వచ్చేసి మొట్టమొదటి అపోహ వచ్చేసి పేషెంట్కి నడుము నొప్పి అంటే స్పైన్ లేదా డిస్క్ లేదా వెన్నుపూస అరుగుదల వల్లనే కేవలం నడుము నొప్పి వస్తుంది అనే అపోహ ఉంటుంది. కానీ అది నిజం కాదు. నడుము నొప్పి అనేక కారణాల వల్ల కూడా రావచ్చు. ఈ డిస్క్ వెన్నుపూస అరుగుదలతో అదే కాకుండా కిడ్నీలో రాళ్ళున్నా కూడా నడుము నొప్పి రావచ్చు, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నా నడుము నొప్పి రావచ్చు, లేదా కొన్నిసార్లు మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ ఉన్నా కూడా వీరికి నడుము నొప్పి రావచ్చు. అలాగే ముఖ్యంగా లేడీస్లో వారికి గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా వారికి ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ నడుము నొప్పి కూడా రావచ్చు. సో దానికి నిర్ధారణ వచ్చేసి ఆర్థోపెడిక్ సైడ్ నుంచే కాకుండా వేరే కారణాలు కూడా మనం అన్వేషించి వాటికి కూడా తగు చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. రెండో అపోహ వచ్చేసి ముఖ్యంగా నడుము నొప్పి వస్తే బెడ్ రెస్ట్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోతుందనే అపోహ ఉంది. మ్యాక్సిమం నడుము నొప్పి సివియర్గా ఉంటే 1-2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే కొద్దిగా నొప్పి తగ్గుతుంది. కానీ కంప్లీట్గా వారాల తరబడి బెడ్ రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇంకా వెన్నుపూస నొప్పి పెరుగుతుంది. సో ఈ బెడ్ రెస్ట్ తీసుకోవడం అనేది అపోహ. కంప్లీట్ బెడ్ రెస్ట్ కాకుండా ఇంటి పట్టు నుండి ఇంట్లో తిరగవచ్చు, వారి ఇంటి పనులు కూడా చేసుకోవచ్చు. మూడో అపోహ వచ్చేసి నడుముకు ఇచ్చే బెల్ట్, మనం ఏదైతే లంబోసాక్రల్ బెల్ట్ ఇస్తామో అది వేసుకుంటే నడుము నొప్పి ఉండదు కదా అనేసి వారు నెలల తరబడి వాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. నడుము నొప్పి ఎక్కువ కాలం వాడితే కనుక దాని మీద డిపెండ్ అయిపోయి అలవాటు అయిపోయి పేషెంట్కి వెన్నుపూస కండరాలు ఇంకా బలహీనంగా తయారవుతాయి. సో కేవలం నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు 1 వారం 10 రోజులు వేసుకోవాలి తప్ప నెలల తరబడి మాత్రం ఈ బెల్ట్ అనేది వేసుకోకూడదు. నాలుగో అపోహ కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది అని. ఇది కూడా కంప్లీట్గా కరెక్ట్ కాదు. యూజువల్గా విటమిన్ డి లోపం ఉంటే కనుక మాత్రం నడుము నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళల్లో విటమిన్ డి మరియు కాల్షియం కూడా కిడ్నీ స్టోన్స్ లేవు అని నిర్ధారించుకొని కాల్షియం టాబ్లెట్స్తో పాటు ఈ విటమిన్ డి క్యాప్సూల్స్ కూడా ఇస్తే కనుక మాత్రం నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఐదోది వచ్చేసి మ్యాట్రెస్ ఏదైతే ఉందో మనం పడుకునే మంచము ఎంత మెత్తగా ఉంటే నడుము నొప్పి రాకుండా ఉంటుందనే అపోహ ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. మనం పడుకునే మ్యాట్రెస్ ఏదైతే ఉందో కొద్దిగా ఫర్మ్ అంటే కొద్దిగా గట్టిగా ఉండాలి. మెత్తగా ఉంటే ఈజీగా గుంతలు పడి దాంతోపాటు ఈ నడుము నొప్పి తొందరగా వచ్చే అవకాశం ఉంది. అది కూడా నిద్ర నుంచి లేసేటప్పుడు మనం సైడ్కి తిరిగి లెగిస్తే కనుక నడుము మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా ఉంటుంది. బోర్లా కూడా పడుకోకూడదు. సైడ్కి కానీ నార్మల్గా కూడా పడుకుంటే కనుక మోకాల కింద దిండు పెట్టుకొని ఈ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఒక అపోహ కంప్యూటర్ అప్పుడు పనిచేసేటప్పుడు వంగి చేసి పనులు చేస్తూ ఉంటారు, కొద్దిగా ముందుకు వంగి టైపింగ్ చేయడం వల్ల. సో అందుకనే ఎక్కువసేపు నిటారుగా స్ట్రైట్గా కూర్చుంటారు. అది స్ట్రైట్గా కూర్చోవడం అనేది కరెక్టే, కానీ గంటల తరబడి అలా స్ట్రైట్గా కూర్చోవడం వల్ల కూడా నడుము మీద ఒత్తిడి పడుతుంది. సో అలా నొప్పి రాకుండా ఉండాలి అంటే ప్రతి గంట 5 నుంచి 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని కొన్ని స్ట్రెచెస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. మరి ఒక అపోహ ఫిజియోథెరపీ చేస్తే నడుము నొప్పి నుంచి శాశ్వతంగా వీరు బయటపడవచ్చు అనేది. ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్, ఐఎఫ్టి, షార్ట్ వేవ్ డయాథెరపీ చేస్తే కనుక తాత్కాలికంగానే ఉపశమనం పొందవచ్చు, కానీ లోపల ఉన్న ప్రాబ్లం రెక్టిఫై కాదు. సో దాని ద్వారా మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మన నడుము కండరాలు బలంగా ఉండాలి. అలా బలంగా ఉండాలి అంటే కనుక మాత్రం లంబార్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనే ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సూర్య నమస్కారాల ఎక్సర్సైజెస్ కూడా నడుము నొప్పి తగ్గిన తర్వాత చేస్తే కనుక మాత్రం ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో ఈ నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు.